కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా బీజేపీ మన ఊరు మన జెండా కార్యక్రమం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు, అలహర్వి, పచ్చలపల్లి గ్రామాల్లో బీజేపీ శ్రేణులు మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేతలు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు కేంద్ర నిధులతోనే అభివృద్ధి, గ్రామాల్లో జరుగుతున్న సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు నరేంద్ర మోదీ ప్రభుత్వం పంపిన NREGS నిధులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇవి జగన్ నిధులు కావని గుర్తు చేశారు. కూటమి విజయం ఖాయం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూడా కూటమి జెండా ఎగరవేస్తామని స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు. అభివృద్ధి జరుగుతుంటే ఓర్చుకోలేక ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవరాజు, మండల కన్వీనర్ బసవరాజు, స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. टोपी గుమ్మనూరు నారాయణ నాయకత్వం, గుమ్మనూరు నారాయణ నాయకత్వం, గుమ్మనూరు నారాయణ నాయకత్వం, గుమ్మనూరు నారాయణ నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పండగ వాతావరణం ఈరోజు. ఏమి అంటే భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాధవన్న ఆదేశాల మేరకు ఈరోజు మన ఊరికి మన జెండా కార్యక్రమానికి ఈరోజు ఆలరు మండలంలోని పచ్చారుపల్లి ఆలరువిలో ఈరోజు జెండా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మన జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవరాజు గారు, అదేవిధంగా ఆలూరు మండల కన్వీనర్ బసవరాజు గారు ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా విజయం చేసినందుకు మన బీజేపీ పార్టీలు కలయికతో కలిసి మన ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలని విజయం చేకూర్చే విధానికి మా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి ఈరోజు ఈ సభముఖంగా ఈ మీడియా తరఫున తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే కూడా ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలియదు. మీరు ఏం గ్రాంట్ చేసిన ఆ గ్రాంట్ అంటే బీజేపీ పార్టీ తరఫున కేంద్రం నుంచి వచ్చే నిధులు అవి కూటమి నిధులు కాదా అని చెప్పి ఆయనకి నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు ఈ మాట అంటే అభివృద్ధి జరుగుతుంటే ఆయన ఓర్చుకోలేక అది ఎన్ఆర్జీఎస్ అంటాడు. ఎన్ఆర్జీఎస్ కూటమిలో భాగం కాదా, మా కేంద్ర నిధులు కాదా అని చెప్పి ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీకు ఏదైనా కానీ నీకు రాజకీయ అవగాహన ఉంటే నువ్వు ఎప్పుడైనా కానీ మేము చేసే పనికి, కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధికి నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడితే నెక్స్ట్ భవిష్యత్తులో కూడా నీకు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే
ఏది కూడా అభివృద్ధి జరిగేటప్పుడు మనము దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే మన నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకునే విధంగా నడచాలి. కానీ కేంద్రం నిధులు మీరేం తెచ్చినారంటే 3 పార్టీల కలయికతో కేంద్రం నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈరోజు కేంద్రం నిధులు ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చి సీసీ రోడ్లు ఏనాడు లేకుండా కానీ ఈనాడు ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు అభివృద్ధి చేస్తూ సీసీ రోడ్లు వేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితేనేముంది, కేంద్ర ప్రభుత్వం అయితేనేముంది, కూటమిలో భాగమే కదా అది. కానీ నువ్వేమంటున్నావు ఎన్ఆర్జీఎస్ అది జగన్ నిధులేం కాదు కదా. అవి నరేంద్ర మోడీ పైన నుంచి ఆదేశాలతో కేంద్రం నిధులు పంపించి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాడు. అట్లాంటప్పుడు నువ్వు గ్రామాల అభివృద్ధిని చూసి నువ్వు సంతోషపడాలి. కానీ నీకు ఏదో 2000 ఓట్లతో గెలిపించినారు, నా నియోజకవర్గం ఒకరి ద్వారా అభివృద్ధి జరుగుతుందని చెప్పి సంతోషపడు, తప్పేముంది అది. నెక్స్ట్ భవిష్యత్తులో నువ్వు ఇట్లా సంతోషపడకుండా పోతే భవిష్యత్తులో అవకాశం ఉంటే నీకు ఎవరన్నా కొంచెం మంచోడబ్బా ఇరుపాక్షి గారు ఎమ్మెల్యే గారు అంటారు. కానీ నువ్వు ఏలెత్తి చూపిస్తున్నావు ప్రతి ఒక్కరిని, కూటమిలో ఉండే నాయకులందరినీ. అది మంచి పద్ధతి కాదు. నీకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఎవరు చేసినా మంచి పనే కదా అని చెప్పి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోతే ఆలూరు నియోజకవర్గాన్ని అందరూ కలిసి అభివృద్ధి చేసుకుందామండి. అంతేగాని వాళ్ళు ఒకరు తిట్టడము నువ్వు ఒకరిని తిట్టడము చేసుకుంటూ పోతే ఆలూరు అభివృద్ధి ఎట్లా ముందుకు పోతుందని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఏం మాట చెప్తున్నానంటే ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా కానీ అభివృద్ధి అనేదాన్ని మనము సహకరించాలా. ఇప్పుడు కేంద్ర నిధులు అయితేనేముంది, కేంద్ర నిధులు ఎవరికి పంపించినాడు, ఏ రాష్ట్రంలో పంపించుకోకుండా కానీ ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపీట వేస్తుంది నరేంద్ర మోడీ పార్టీ కాబట్టి, నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున విలేజ్లను డెవలప్మెంట్ చేయాలని కేంద్రంతో మాట్లాడి కేంద్ర నిధులు తీసుకొని వస్తే మీరు కేంద్రం అంటే నాయన నీకు తెలుసో చెప్తున్నాను కానీ నేను కానీ పెద్ద ఆయన కేంద్రంలో ఒక తండ్రి లాంటి వాడు కేంద్రంలో ఉన్నాడు కాబట్టి మేము పిల్లల లాంటి వాడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసుకునేదానికి మాకు అవకాశం ఉంది. కానీ నువ్వు మాలో పెట్టి ఆ నిధులు వేరే ఈ పార్టీలు వేరే అని చెప్పొద్దు. ఎప్పటికీ స్థానిక సమస్యలో 3 పార్టీలతో కలిసి వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ కన్నమరుగు అయ్యేటట్లా చేసి చూపిస్తాను ఈ గుమ్మనూరు నారాయణ అని చెప్పి ఈరోజు మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నా.